గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ఇంకోటి యుగాండాల ఎంతో మంది పిల్లలకి దానికి నేను పైసలు ఫ్రూట్స్ తీసుకొని వచ్చిన చూడండి చూడండి ఈడ ఇన్ని ఫ్రూట్స్ తెచ్చినా నేను ఇది తెచ్చినా అది తెచ్చినా అవన్నీ కథలు అవన్నీ మనోడు అన్ని చెప్పింది అన్ని పాటించాడు. మనోడు మాట్లాడింది. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు మీరు ఒక పని చేయండి, ఆయన వేరే ఎవరిదైనా ట్రావెలర్ పేరు చెప్పండి, ఈయన కోపం వచ్చి మీ మీదనే వీడియో పెడతాడు. ఆయన ఏంది నేనుగా ట్రావెలర్ అన్నాడు. ఎవరైనా పెద్ద ట్రావెలర్ అని చెప్పినామంటే కథం, ఇక ఆయన వాళ్ళ మీద పడుతూనే ఉంటాడు. ఈయననే ఇమ్రాన్ అంతవరకు బాగానే ఉంది. అంటే బిఫోర్ మీ కంటెంట్ స్టార్ట్ చేసినప్పుడు బబ్బు చాలా చిన్నవాడి నుంచి ఈరోజు మంచి అంటే ఒక మంచి ఆయన కూడా ఒక పెద్ద స్థాయి ఇన్ సెన్స్ ఆయన ఒక మంచి చిన్న బాబు నుంచి కాస్త ఒక స్టేజ్కి వచ్చిండు. ఒక 10th క్లాస్ ఆ స్టాండ్ వరకు ఉండొచ్చు బహుశా. అప్పటి నుంచి వీడియోలు ఫాలో అవుతున్నవారు కానివ్వండి. యువసామ్రాట్ గారు కూడా చాలా అద్భుతంగా గతంలో కొన్ని పాలిటిక్స్ విషయంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేవారు, ఇన్ఫ్లుయెన్స్ చేసేవారు. ఆయన కూడా చాలా మంచి పర్పస్ఫుల్గా అనిపించేది. ఒక నలుగురికి రేపటి రోజు నేను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి, నేను కూడా ముందుకు రావాలనిపించేది. కానీ ఇప్పుడు చూస్తుంటే నిజంగానే ఒకరినొకరు తిట్టుకోవడమే ఇన్ఫ్లుయెన్సర్ అంటే మారిపోయింది. దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది లేదా? దేని గురించి అంటే ఇక్కడ ఒకరినొకరు తిట్టుకోవడమే. బయాస్ అని యాదవ్ వెళ్ళిపోయి అక్కడ నేను మాట్లాడతలేను, నాది అయిపోయింది. నేను అప్పుడే రిప్లై ఇచ్చిన. దాని తర్వాత కథం నేను అందరు కూడా ఒకటే అంటున్నా, ఏంటంటే దీనివల్ల వానికి అడ్వాంటేజ్. ఇప్పుడు మనం ఏమైనా మాట్లాడినాం అంటే వాడు నిజంగా అంటున్నా అతను ఏందంటే మొత్తం బట్టలు ఇప్పుకొని కూర్చుండు. నాకు ఏంది కావాల్సింది డబ్బు. నేను ఓవర్ ఏమైనా తిట్టుకొని ఏమైనా చేసుకొని జనాలు ఎందుకు తిడుతురు? మళ్ళీ ఉల్టా ఆయననే ఎందుకు తిడుతురు అంతమంది? ఇప్పుడు మాకేమంటలే ఆయననే ఎందుకు తిడుతురు అంటే ఆయన విశ్వరూపాలు ఏమున్నాయో ఫోన్ లా ఆయననే డైరెక్ట్ చెప్తుండు. 1 minute మన ఐపీఎస్ లో ఐఏఎస్ లో కూడా కొంచెం రైట్. సామ్రాట్ గారు మీరు మాట్లాడండి. యా, సో నేను చెప్పేది ఒకటే. సో ద మోర్ మనము ఎంత ఒక మనిషిని ఎంత వరకు చేయొచ్చో ఆ ఎక్స్ట్రీమ్స్ అన్ని దాటిపోయాడు. ఓకే, అంటే నేను అంటుంది ఒకటే. ఇప్పుడు మీరు ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు ఇద్దరు కూడా. ఇమ్రాన్ కానివ్వండి, మీరు ఒక గుంపు ఇనిషియేట్ చేసుకున్నారని చెప్పి ఇమ్రాన్ మిమ్మల్ని పొగుడుతూ ఉన్నాడు. 75% మొత్తం వర్క్ చేసినంత సామ్రాటే అంటున్నారు. అప్రిషియేట్ యూ. అదే ఏమంటున్నానంటే ఇంత మంచి పర్పస్ఫుల్ గా ఉంది. రేపటి రోజున కొత్త కాంటెంట్ క్రియేటర్స్ రావాలన్నా కూడా కొంత ఇన్స్పిరేషన్ గా ఉండాలి. కానీ ఇక్కడ ఏమైపోయిందనంటే ఒకరినొకరు దూషించుకోవడం, బూతులు మాట్లాడుకోవడం, ఒకరి కుటుంబాన్ని ఒకరు తెచ్చుకోవడం వరకే ఆగిపోయింది. రేపటి రోజున వచ్చే వాళ్ళు కూడా ఇదే చేయాలేమో అనేటువంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఏంది దీనికి ఫుల్ స్టాప్ అనేది లేదా? అన్లెస్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి అన్వేష్ మీద ఉన్న కేసెస్ ని విచారించదలిచి మనోని ఇండియాకి రప్పించేంత వరకు ఇంకా చాలా ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి బయాస్ అని యాదవ్ తన కోపాన్ని వెళ్ళబుచ్చగలుగుతున్నాడు, ఇమ్రాన్ వెళ్ళబుచ్చలేకపోతున్నాడు. అట్లానే రవి తెలుగు ట్రావెలర్ ఉన్నారు. అట్లా ఒకళ్ళు ఇద్దరు అంటే మనం చెప్పగలుగుతాం. కానీ ఇంతమంది ఫ్యామిలీస్ ని బజార్కి ఇచ్చిన నాన్ మటుకు ఎవరన్నా ఊరుకుంటారు అని మటుకు నేను అనుకోను. ఇప్పుడు ఇక్కడ చేసిన బయాస్ అనే యాదవ్ చేసింది కూడా తప్పేనంటారా? డెఫినెట్ గా తప్పే అండి. కానీ దానికి చెప్పాల్సింది ఎవరు? భయ్యా సన్నీ యాదవ్ చేసిన తప్పుని గవర్నమెంట్ చూసుకుంటుంది. సజ్జనార్ గారు లాంటి డెకరేటెడ్ ఆఫీసర్స్ చూసుకుంటారు. అంతేగాని ఇతను చూసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇమ్రాన్ గారు ఏంటి దీనికి ఫుల్ స్టాప్ లేదా? అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలా, మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు, అందరు ఒక కమ్యూనిటీ ఉండాలా, ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకొని అందరు మాట్లాడుకున్నా ఓరిదైనా ఏమైనా తప్పు ఉంటే ఇది పద్ధతి కాదు, ఇది ఇట్లా చేయాలా. ఒక యూనిటీలకు ఉండి ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ అందరు ఆలోచించుకొని నడుస్తే చాలా మంచిది. ఇగో జనాలకి మనం మంచి చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎవరికి ఉండదు అని కాదు. కొన్ని సిచ్యువేషన్ అట్లాంటి తెలియక కొంతమంది ఒక్కొక్క తప్పుదారి పడతారు. వాళ్ళకి వేరే వాళ్ళు చెప్పాలా గానీ ఇంట్లోకి తీసి ఇంట్లో కించవరిచి అట్లాంటి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నేను అనుకుంది ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈడ దాకా అయింది, ఇప్పుడు బంద్ అయిపోయింది. మళ్ళీ దీనికి కొత్త క్రియేటివిటీ అంటే ఇంటికి పోయారు అది ఇది అంటే మనకు తెలియదు అది ఇంటికి పోయిందో లేదో అని. ఎందుకంటే నాకు రాలే, నేను వస్తే ఇన్ కేసు నేను మాట్లాడేటోని. సో మేము చెప్తున్నాం, ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక షాప్ని చూపించి ఇక్కడే ఉండేవాడు, 5 ఏళ్ల పాటుగా ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ సారా కొట్టు నడిపాడు. ఆ తండ్రి ఏమో వాచ్మెన్ చేశారన్నారు, కానీ వాచ్మెన్ గారు సారా కొట్టు నడిపారని చెప్పి ఆ వీడియోలో చెప్తూ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం తల్లిని కూడా దూషించిండు.
అక్కడ తల్లిని కూడా హార్డ్ దూషించడం. స్టాప్ సార్. అది అదైతే నేను నా సైడ్ నుంచి నేనైతే తప్పు అనుకుంటున్నా. ఇంకోటి వచ్చేసి సారా అమ్మీరు అది అమ్మీరు అంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుండేమో, అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లుండేమో, కొన్ని పరిస్థితులు అట్లాంటివి వచ్చినాయి అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఆ పని చేసినందుకు. సో మనకైతే డీటెయిల్ గా తెలియదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ దీని గురించి నేను మాట్లాడినందుకు. ఎందుకంటే నాకు తెలియంది నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన నేను ఏదైనా నా కళ్ళతో చూసింది నేను నమ్ముతా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా కూడా గతంలో బబ్బు కూడా ఒక వీడియో వాళ్ళ ఫ్యామిలీతో పోస్ట్ చేయడం జరిగింది. నువ్వు మాట్లాడిన మాటలు ఇక్కడ వరకు దారి తీసాయి చూసారా, మా పేరెంట్స్ మా ఫాదర్ కూడా ఈ రకంగా హర్ట్ అయ్యాడు, ఆయన ఈరోజు ఈ రకంగా జరిగింది, మేము మా ఫాదర్ని కోల్పోయాము అని చెప్పి ఆ తల్లిదండ్రులు అంటే బబ్బు వాళ్ళ అమ్మ అండ్ బబ్బు కూడా ఒక వీడియో పోస్ట్ చేశారు. అంటే అక్కడ వరకు దారి తీస్తున్నాయి ఈ దూషణలు, ఈ తిట్లు ఎక్కడ వరకు వెళ్ళాయంటే ఏకంగా అంతవరకు హర్ట్ చేసి ఏకంగా కొంత ఇబ్బంది గురి చేసి ఒక మనిషిని కూడా కోల్పోయేంత వరకు దారి తీసాయా? అయినా నా పరిస్థితి నేను ఫేస్ చేసిన నా మనసుకు తెలుసు. నేను వాళ్ళ బబ్బు అంటారు కదా ఇక్కడ, ఈడ ఒక చిన్న పోరోడు, వీని మ్యాటర్ తీసే అవసరం కూడా లేదు. వీని మ్యాటర్ తీసి వీళ్ళ ఇంట్లో ఉట్టిగానే పానిక్ అయ్యారు. దీనివల్ల ఎంతో మంది వీనికి ఎంత సపోర్ట్ చేస్తున్నారు అంటే నా మనసుకు తెలుసు. ఎందుకంటే ఆయన చేసే పనులకి డైరెక్ట్ ఏమైనా ఉంటే నాతో మాట్లాడేది ఉండే. పాపం ఈయనకి మధ్యలో తీసిండు. అది తీసేసరికి ఒకటి పోయి ఒకటి అయిపోయింది. ఇప్పుడు నేను ఎట్లా చెప్పాలా నాకు అర్థం అయితేలే. ఆ టైంలో నేను ఎంత బాధపడ్డా నా మనసుకు తెలుసు. అండ్ నిజంగా అంటున్నా కదా, ఈ కర్మ అంటారు కదా, అందుకే ఆయన మీద ఉల్టా కేసులైనాయి. పెద్ద పెద్ద సార్లకి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతూ ఇన్ని కోట్లు అని. ఈయన దగ్గర ఏం ప్రూఫ్ ఉందని, నాలుగు ఉంది మాట్లాడేస్తే అయిపోతుంది. నేను బయట దేశంలో ఉన్నా. ఆయన నిజాయితీగా ఒక జెన్యూన్ పర్సన్ అయితే ఇండియాకి రమ్మని చెప్పండి. మొన్నటి దాకా వస్తా అన్నాడు, ఇప్పుడు 36 years దాకా రానంటుండు. అట్లా మాట్లాడుతుండు. నిజాయితీగా ఒక కరెక్ట్ జెన్యూన్ పర్సన్ అయితే నువ్వు రా, ఓవర్ ఏమంటారు నేను కూడా చూస్తా, నేను మాట్లాడతా. సో నిజంగా హట్ అయిన వాళ్ళు మీరు కానివ్వండి, లేకపోతే బయ్యాస్ అని యాదవ్ కానివ్వండి, లేకుంటే రవి తెలుగు ట్రావెల్, ఇంకెవరు చాలా మంది ఉంటారు బహుశా, మీరందరూ కూడా చట్టరీత్యంగా ఏమైనా ప్రయత్నం చేశారా? నిజంగా మీరు దూషించడమే కాకుండా ఆయన చేస్తున్నారు, మేము కూడా దూషించాలని చెప్పి ఇప్పుడు దాకా కూడా నేను కేసు పెట్టలే. ఇప్పుడు దాకా కూడా, ఎందుకంటే దానికి సమాధానం నేను వచ్చినాకనే నేను చేద్దాం అనుకుంటున్నా. ఈ కేసు పెడితే కాదు, ఆయన గేమ్ చేయాలని నేను చేస్తా. ఎందుకంటే మా తల్లిని ఎవరైనా మాట్లాడేటోళ్ళకైతే నేను మాత్రం అసలు వదిలా. నేను వచ్చినప్పుడే మాట్లాడతా. ఎందుకంటే మా అమ్మ కన్నీళ్ళు తెస్తానే, ఆమె ఏమైనా కన్నీళ్ళు తెచ్చుకుంటానే నాకు ఆమె గురించి ఏదైనా చేసేస్తా నేను. అట్లాంటిది మా అమ్మకి ఏడిపించిండు. మా అమ్మ టెన్షన్ అయిపోయింది. అసలు ఆ సిచ్యువేషన్ ఓవర్ ఏ శత్రువుకు రావద్దు అనుకుంటున్నా నేనైతే. అట్లాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు, అందరు బాగుండాలని నేను అనుకుంటున్నా. కానీ నాకు ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చేసరికి మా మమ్మీ టెన్షన్, మా అమ్మ, మా అక్క వాళ్ళు టెన్షన్ అయిపోయారు, మా టీం వాళ్ళు అందరు టెన్షన్ అయిపోయారు. అట్లాంటి పరిస్థితి తెచ్చిపెట్టిండు. ఏదైనా ఉంటే అరే ఇది చేయొద్దు, నువ్వు కరెక్ట్ మాట్లాడితే నేను క్లాప్ హ్యాండ్స్ కొట్టి రిప్లై ఇచ్చేటోని. కానీ ఇంట్లో గుంజేసి ఇలా నాకు పర్సనల్ గా తీసుకున్నట్టు చేసిండు. సో ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఎక్కడ దాకా దారి తీసిందంటే ఇక్కడ వరకు దారి తీసింది. సరే, అది తెలిసి చేశారు తెలియక చేశారు పక్కన పెడితే, ఈ దూషణలు బాలేవు. సో మీరు ఇప్పుడు ఒక రకంగా వార్నింగ్ ఇస్తున్నారు నాన్ వేషన్ కి. వార్నింగ్, డైరెక్ట్ వార్నింగ్ ఇది. ఎందుకంటే మా తల్లిని చెప్పేటోళ్ళకి నేను ఓన్ వదిలా. మా తల్లిని ఎందుకంటే నేను ఈ లోకంలో ఉన్నా అంటే కేవలం మా తల్లి వల్లనే. నేను నలుగురికి మంచి చేస్తున్నా అంటే మా అమ్మ నేర్పించే నాకు పద్ధతి అది. కానీ మా అమ్మకే క్వశ్చన్ మార్క్ వేసిండు ఈయనకి. నేను సమాధానం నేను వచ్చినాకనే మాట్లాడతా. ఎవరు నాకు తప్పుగా అనుకొని ఏమని అనుకొని, నేను మా అమ్మ కంటే నాకు ఏది ఇంపార్టెంట్ కాదు. నేను ఏం మాట్లాడాలి నేను అదే మాట్లాడతా. నేను నిజంగా అంటున్నాను, ఒక కంటెంట్ క్రియేటర్ ఉంటే, నువ్వు ఒక కంటెంట్ క్రియేటర్, ఒక కంటెంట్ మీద నువ్వు బేస్ అయి ఉంటావు, కానీ ఒకళ్ళ మీద ఏడ్చుకుంటూ ఉండవు. సరే, నువ్వు ఒక తప్పు చేస్తురు, కేసులు అయినాయి, అన్నీ అయినాయి, అయిపోతుండే. ఎందుకు ఇన్ని వీడియోలు అనేది తీసి 1,50,00,000 ఏడున్నాయి జనాలకు పంచాలా? గతంలో పైసలు అడుకుండు, తర్వాత నేను వంచేస్తా అన్నాడు. ఇప్పుడు దాకా ఎందుకు ఇయ్యలే పైసలు? వంచేటోడు ఉంటే ఎప్పుడో వంచేస్తుండే జనాలకి, ఇప్పుడు దాకా వంచలే. ఇంకోటి, బైబుల్, భగవద్గీత, ఖురాన్ ఇదంతా ఇట్లా పట్టుకొని నుంచుటుండు. ఆయనకు అర్హతనే లేదు అది పట్టుకొని. ఆయన ఒక ఆటగాని అంటాడు. ఆయన చెప్పులు వేసుకొని లింగాన్ని ముట్టుకుంటాడు. ఆయనకు ఒక పద్ధతే లేదు. అరే ఏది ఎట్లుండాలి, ఏంది, నాకు ఎవరు ఏం చేయలేరు బయట దేశంలో ఉన్నా. ఓకే, అంటే ఏంటి కాన్ఫిడెన్స్ ఏంటంటారు? ఆయన కాన్ఫిడెన్స్ ఏంటంటారు మరి?
కాన్ఫిడెన్స్ ఏం లేదు, ఎవరు రాలేరు, బయట పట్టలేరు అనుకుంటారు, ఏదో ఒక రోజు దొరుకుతాడు. సో ఇప్పటికి అయిపోయా మరి బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అయితే అయిపోయా? బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అయిపోయినా? ఇప్పుడు ఇన్ కేసు ఎవరైనా చేసినా నేనే వీడియో పెడతా వాళ్ళ మీద. అవునా? బెస్ట్. వాళ్ళు వీళ్ళు ఎందుకు పెట్టుడు, మనం అది నేను పైసల గురించి అంటే యూట్యూబ్ లో పెట్టేటోను, యూట్యూబ్ లో పెట్టా, ఇన్స్టాగ్రామ్ లో పెడతా. ఎందుకంటే మళ్ళీ పైసల గురించి ఇగో ఇట్లా చేస్తున్నారు అంటారు, అట్లా వద్దు. ఇన్స్టాగ్రామ్ లో కూడా పెట్టొచ్చు వీడియో. అరే ఇది పద్ధతి కాదు, బంద్ చేయరు అంటే అందరు బంద్ చేస్తారు. ఇప్పుడు దాకా అయితే ఎవరు చేస్తలేరు, చేయొద్దు కూడా. మంచి కాజే, ఇది మంచిదే. ఎందుకంటే ప్రతి ఒక్కరు మంచి దారిలోనే పైసలు సంపాదించుకోవాలా, మంచిగానే ఉండాలని నేనైతే అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నాకు యూట్యూబ్ ఉంది, నాకు యూట్యూబ్ నుంచి వచ్చే ఇంత, నేను అప్పుడు ప్రమోషన్ చేసిన దాంట్లో ఇంత పెట్టు. ఓకే ఓకే, వినిపిస్తోంది. ఓకే, అంటే ఇక్కడ మీ ఇనిషియేషన్ బాగుంది, మీరు కూడా ఒక రకంగా తెలుసుకున్నారు, ఇది తప్పు అని చెప్పి తెలుసుకున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇది ఎక్కడ వరకు పోతున్నది అంటే చాలా చాలా అంటే చూసే వాళ్ళకు కూడా చాలా ఘోరాతి ఘోరంగా అయిపోయింది. అటు నిజానికి బయ్యాస్ అని యాదవ్ తల్లి రకంగా ఎక్కడ వరకు పోతుంది అంటే, మనం ఈ టాపిక్ తీస్తే పోతూ ఉంటది. మనం ఈ టాపిక్ తీయకుండా మనం లైట్ తీసుకొని మన పని మనం చేసుకుంటూ పోతే ఎవరు అడగరు, ఎవరు మాట్లాడరు. కానీ బూతులు అయితే వింటారు కదా. ఇప్పుడు అటువైపు నుంచి ఆయన మాట్లాడిన బయ్యాస్ అని యాదవ్ మాట్లాడిన మాటలు కానీ, నాన్ వేసిన మాట్లాడిన మాటలు కానీ, బూతులు అయితే ప్రచారంలో ఉన్నాయి కదా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే కనబడుతున్నాయి కదా. ఇప్పుడు ఒక వీడియో పెట్టింది అనుకుంటా, నెక్స్ట్ వీడియో పెట్టడేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఆ వీడియో పెట్టింది అనేది కూడా మీరు చెప్పేదాకా నాకు తెలియదు. బట్ నేను ఏమంటున్నా అంటే, మీరు ఒక ఇనిషియేషన్ తీసుకుంటే మీ మాటలు వినే అవకాశం కూడా ఉంటుందేమో. సో దీనికి ఒక ముగింపు పలకండి ఇక్కడే. కానీ ఎందుకంటే ఇది మరీ తల్ల వరకు వెళ్ళకండి. నిజంగా మీరు అనుకున్నట్టుగా నేను ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కి, ప్రతి ఒక్కరికి ఒకటే మాట అంటున్నా, కేసులు పెట్టేటోళ్ళు కేసులు పెడతారు, కెమెరా కేసులు పెట్టేటోళ్ళు కేసులు పెడతారు, ఆయన వచ్చినాక మాట్లాడదాం అనుకునేటోళ్ళు ఆయన వచ్చేదాకా వెయిట్ చేస్తారు. రైట్, ఫైనల్ గా అయితే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అయితే ఆపేశారు. ఇది కూడా ఒకసారి ఫైనల్ మీ నోట్ నుంచి వినాలనుకుంటున్నాను. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయకండి అని చెప్పి ఆర్టీవీ ద్వారా మీరు చెప్పండి. అజా అవుతుంది. నేను అప్పుడు కూడా నేను ఆడద్దు అనే చెప్పి చేసేటోని, కానీ అది కూడా తప్పు అనే మాట చెప్పినందుకు నేను ఎప్పుడో బంద్ చేసేసిన. నేను అంటున్నా కదా, నాకు యూట్యూబ్ నుంచి వచ్చే ఇంత, ఈ ప్రమోషన్ వచ్చేది ఇంత, ఇది నాకు అది కూడా ఎవరికైనా ఇచ్చేది ఉంటేనే నేను చేస్తా, తప్పనే నాకు అవసరం కూడా లేవు అవి. నా యూట్యూబ్ ఇన్కమ్ ఇంకా కొన్ని రోజుల్లో నేను ఈ ఇన్కమ్ నాకు వచ్చే సాలరీ అంటే యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ నేను రివీల్ చేద్దాం అనుకుంటున్నా. అది చూసినాకనే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.